చెప్పి కసి కసి చూపులైతే మళ్ళీ మొదలెట్టేశాడు. మళ్ళీ పులిహార యాంగిల్ అయితే మొదలెట్టేశాడనమాట ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. హాయ్ ఫ్రెండ్స్, నాగార్జున గారు మాస్ మ్యాన్ హరీష్ గారిని ఎలిమినేట్ చేసిన తర్వాత పులిహార కంటెంట్ మాత్రం మామూలుగా లేదండి. లైట్లు అయ్యి ఆర్పేసిన తర్వాత బాత్రూంలోని ఇద్దరు కలిపి మనకేంటంటే హరిహర అమ్మ ఏంటండి డిమాండ్ పవన్ రీతు చౌదరి ఏమి నడుతుందండి, ఓవర్ అయిపోయారండి, బాగా టూ మచ్ ఓవర్ అయితే అయిపోయారు అనమాట. ఇక్కడ ఇమాన్యుయల్, అలాగే మనకి ఏంటంటే దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి ఉడత ఊపులు ఆడి పేరు ఏంటి రాము రాథోడ్ గారు కొద్దిగా ఎట్లా నవ్వుకుంటారు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్యాంటు కొద్దిగా ఇస్త్రీ అయింది, ప్యాంటు మర్చిపోయే సరే ఓకే, ప్యాంటు మర్చిపోయావు సరే బాగానే ఉంది, కాకపోతే నువ్వు వెళ్ళి రీతు చౌదరి పక్కన ఎందుకు నిలబడ్డావు అంటే అదే అదే ప్యాంటు ఇస్త్రీ ఏదో అంటున్నాడు అనమాట. నిజంగా దారుణం అండి బాబు, ఏంటి టూ మచ్. అన్ని క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం అండి. ముందుగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేంటంటే మనకేంటంటే డిస్కషన్ అయితే మొదలవుద్ది అనమాట. మన రాము రాథోడ్ వచ్చేసరికి సంజన గల్రాని గారి దగ్గరికి వెళ్తాడు. సంజన గల్రాని దగ్గరికి వెళ్ళి మీరు వాష్రూము ప్లస్ ఏంటంటే లాండ్రీ మీరు ఏదో చెయ్యాలి అనేది అంటాడండి. మన మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి ఇంకా తనూజా గారు అలాగే మనకి డిమాండ్ పవన్ అయితే మాట్లాడుకుంటారండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉండవలసింది అనవసరంగా వెళ్ళిపోయారు, ఉంటారు అనుకున్నాను, కాకపోతే అనవసరంగా వెళ్ళిపోయారు, ఇప్పుడు కామనర్స్లోని వెళ్ళిపోవడం అనేది పెద్ద దెబ్బ అయితే తగిలింది, డిమాండ్ పవన్ అయితే అంటాడు అనమాట. తనూజా గారు కూడా అంటారు, అతనికి ఇది కోపం ఎక్కువే, బేక తగ్గదు, ఎవరన్నా ఇల్లు బతికి పెడితే మళ్ళీ అందరితోనైతే మధ్య అయిపోతాడు, అతను మాట ఏదైతే అన్నాడో ఆ మాటకి స్టిక్ అయి ఉంటాడు అని చెప్పేసి తనుజా గారు అయితే అంటారండి. ఇక టూ గుడ్ అని అయితే అనిపించింది అనమాట ఇద్దరు కలిపి. నెక్స్ట్ మన ఇమాన్యుయల్ అయితే మాట్లాడుతారన్నమాట మాస్క్ మ్యాన్ హరీష్కి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏంటంటే వెళ్ళిపోతూ మాస్క్ ఇప్పలేదు అని చెప్పేసి నన్ను ఎందుకు పెట్టాడు, ఏమీ లేదండి. నాగార్జున గారు మనకి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత 2 మాస్క్లు అయితే పెడతారన్నమాట. తెల్ల మాస్క్ ఒకటి, నల్ల మాస్క్ ఒకటి పెడతారన్నమాట. ఎవరెవరైతే మాస్క్లు ఇప్పారో తెల్ల మాస్క్, ఎవరెవరైతే మాస్క్ ఇప్పకుండా ఇంకా లోపల గేమ్ ఆడుతున్నారో నల్ల మాస్క్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ ఇమాన్యుయల్ మాస్క్ అయితే పెట్టాడు అనమాట. దీని గురించి డిస్కషన్ అయితే చేస్తారనమాట ఇమాన్యుయల్. ఓకేనా, నా మాస్క్ ఎందుకు పెట్టాడు, అతనే పెద్ద మాస్క్, అందుకే పబ్లిక్ అందరూ చూస్తున్నారు. ఇదంతా కూడా సుమన్ శెట్టికి అలాగే ఇమాన్యుయల్కి కాన్వర్జేషన్లో మాట్లాడుకుంటారు అనమాట ఇమాన్యుయల్. అందుకే పబ్లిక్ అన్ని గమనిస్తున్నారు కాబట్టి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని మనకి నామినేట్ చేసి పంపించేశారు అని అయితే చెప్తాడు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు కాదండి వెళ్ళవలసింది, దమ్ము శ్రీజ గారు అయితే వెళ్ళవలసింది. కాకపోతే ఏంటంటే ఇతను గేమ్స్ పార్టిసిపేట్ చేయట్లేదు, వీక్గా ఉంటున్నాడు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా సరైన కంటెస్టెంట్స్ ఇంకా వస్తారు, ఇతను ఇంకా పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పేసి మన మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే పంపించడం అయితే జరిగిందనమాట. యాక్చువల్గా చెప్పాలనుకుంటే మన దమ్ము శ్రీజ గారు అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇమాన్యుయల్ అయితే రిమైండర్ చేసుకుంటూ ఉంటాడు అనమాట అతని మాటలు. ఇంకా మాస్క్ ఇప్పలేదు అంటున్నాడు. నేను మామూలుగా జోయిల్గానే ఉన్నానని చెప్పేసి అయితే అందరితోనే చెప్తుంటాడు. వెళ్ళిపోయిన మనిషి మీద ఇంకా ఇంత డిస్కషన్ అయితే వేస్ట్ అనమాట. భరణి గారి టూ మచ్గా డిస్కషన్ చేస్తారు, డిమాండ్ పవన్తో కూడా సేమ్ డిస్కషన్ అయితే చేస్తారు అనమాట. నన్ను ఎంతమంది నామినేట్ చేశారు, నేను అతనితో మాట్లాడుతున్నా సరే అతను నాకు మాట్లాడలేదని చెప్పేసి అందరితోనే చెప్తాడు. మనకి డిమాండ్ పవన్తో చెప్తాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్తో చెప్తాడు, ఇమాన్యుయల్తో డిస్కషన్ పెడతారు, రాము గారితో డిస్కషన్ పెడతాడు, సుమన్ శెట్టి అన్నతో డిస్కషన్ పెడతాడు. ఏంటంటే మనకి భరణి గారు అదైతే నిజంగా మాస్క్ చెప్పలేదని నాకైతే అనిపించింది అనమాట. నెక్స్ట్ రాము రాథోడ్ ఏంటి కామెడీ రూల్స్ అయితే పెడుతుంటారు అనమాట. ఏంటంటే అది అలా కాఫీ కప్తి రేపు వాషింగ్ మోనట్ ఎవరు చేస్తారు, ఓకే తనుజ గారు మీరు చేస్తారా, సరే చేయండి అయితే. సరే ఫ్లోరా గారు బాత్రూమ్ క్లీన్ చేశారా, సరే. ఇంకా హడావిడి అనమాట, హడావిడి మనకి ఏంటంటే పెళ్ళిలోని పెట్లు మూసేవాళ్ళకి ఎక్కువ హడావిడి ఉంటుంది అనమాట. అలా హడావిడి చేస్తారనమాట. అందరి దగ్గరికి వెళ్ళడం, మీరేం చేస్తున్నారు, బేగ అడగండి, మీరు వాటర్ పట్టండి, నువ్వు ఇలా తీసిరా, నువ్వు అలాగెళ్ళు, నువ్వు అది కడుగు ఇది కడుగు అని అయితే ఆర్డర్లు అయితే ఇస్తున్నాడు అనమాట. అతని పని అతను ఏదో చేస్తున్నాడు. ఇంకా సంజీవ్ మాత గురించి చెప్పాలంటే సంజీవ్ మాత గారు ఇంకా ఓనర్ హౌస్ నుంచి టెనెంట్ హౌస్లో అయితే వచ్చాడనమాట. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ ఒక్క మాట మమ్మీ అని ఒక మాట అయితే మాట్లాడలేదనమాట, ఏమీ మాట్లాడలేదు. ఆవిడ చూస్తూ సీరియస్గా 1 వీక్తో పాటు మనకి ఏంటంటే మనకి టెనెంట్ హౌస్లో అయితే ఉండాలన్నమాట. ఆవిడ గర్వంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నాకు ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు, ఎక్కువగా ఫుడ్ వస్తుంది అక్కడైతే. అక్కడ ఏంటంటే మన ఉప్పుకి పప్పుకి ఇంకా నాకు కావాలన్నా సరే వాళ్ళు వెయ్యరు, ఇక్కడైతే మనకి మిగిలిపోతుంది, ఇది నాకు బాగా నచ్చింది అని అయితే అంటారు అనమాట. మన సంజన గల్రాని గారు బెడ్ మీద కూర్చొని కూడా బాధపడుతూ ఉంటారండి. అది కూడా మనకి నైట్ అయితే చూపిస్తూ ఉంటాడు అనమాట, కెమెరా అయితే చేస్తుంది. ఇంకా తనూజ పులిహార ఇది ఒకటి చెప్పాలండి. ఇంకా పవన్ కళ్యాణ్ మనకి ఏంటంటే తనూజ గారు మనకి ఏమీ లేదు, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ మనకి ఏంటంటే ఒక టాస్క్ అయితే పెడతారు అనమాట నాగార్జున గారు సండే ఎపిసోడ్లోనే. దాంట్లో ఏంటంటే కాఫీ అయితే తీసి టక్కమని మనకి ఇంటి తనూజ గారికి ఇస్తాడు.
అది ఎందుకు ఇప్పుడు దమ్ము శ్రీజ గారు ఉన్నారు కదా! దమ్ము శ్రీజ గారు ఇదే పాయింట్ అడుగుతారు. "అరె! ఎందుకురా నువ్వు ఆవిడకి కాఫీ ఇచ్చావా? లేదా నాకిచ్చినా సరే నేను తాగుతాను కదరా!" అంటే ఒక మాట అడిగితే బావుంటది గదా! నేను కూడా మనిషినే గదా! ఒక మాట అడగాలి గదా! నాతో క్లోజ్‌గా ఉంటున్నావు గదా! ఎందుకు ఆవిడకి ఇచ్చావంటే నేను మాట ఇచ్చాను అందుకే ఇచ్చాను అంటారు. లేదు లేదు ఇక్కడ సొల్లు. అంతా కూడా పులిహోర కంటెంటే. ఆ! నాతో మాట్లాడవా? నన్ను చూడవా? ఎందుకు నాకు సలగా చూస్తున్నావు? అని చెప్పి కసి కసి చూపులైతే మళ్ళీ మొదలెట్టేసాడు. మళ్ళీ పులిహోర యాంగిల్ అయితే మొదలెట్టేసాడన్నమాట. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. ఇంకా ఈ కుర్రోడైతే మారడయ్యా. మనకైతే కష్టమే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇమాన్యుయల్ గారు అలాగే మనకి భరణి గారు మాట్లాడుకుంటారన్నమాట. ఏంటంటే ఎగ్ విషయం. అంటే మనకి సంజన గల్రాని గారి ఓనర్ హౌస్ నుంచి టెనెంట్ హౌస్‌కి అయితే ఏసారు కదా! 1 వీక్ పాటు. నేను ఆల్రెడీ చెప్పాను భరణి అన్న, ఈ దొంగతనాలు చేయొద్దు. రాబోయే రోజుల్లో గేమ్ ఇంకా సీరియస్ అవుతుంది. సో, ఏంటంటే నువ్వు ఇలా దొంగతనాలు చేసావంటే మాత్రం నువ్వు నిజంగా ప్యాకప్ అయిపోతావు అని చెప్పాను సీజన్. అయినా సరే ఆవిడ మారకపోతే ఇంకెవడేం చేయలేడు అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఏంటంటే ఇమాన్యుయల్ గారు మాట్లాడుకుంటారనమాట. ఏం మాట్లాడుకుంటారంటే, చూసావా ఆడి హడావిడి, రాము హడావిడి. చూసావా ఆడి హడావిడి, ఆడి బాధ ఏంట్రా అసల? అందరితోని ఎందుకలా చెప్తున్నాడు? అని చెప్పేసి రాము మీద కొద్దిగా సెటైర్స్ అయితే యేసుకుంటారండి. నెక్స్ట్ ఏంటంటే మనకి లైట్‌లు ఆపేస్తారు. లైట్లు ఆర్పేసిన తర్వాత వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని వెళుతున్నా అనే పాట ఉంటది కదా! వదలలేక వెళ్తున్నా ఏదో పాట ఉంటది కదా! ఈ పాట మనకేంటంటే పాడుతాడనమాట. ఎవరంటే మనకి ఇమాన్యుయల్ అలాగే రీతు చౌదరికి, డిమాండ్ పవన్ టెన్నెంట్ హౌస్‌లోకి వెళ్ళిపోతారు కదా! అప్పుడు ఏదో చిన్న సాంగ్ అయితే పాడుతాడనమాట. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి రీతు చౌదరి గారు, డిమాండ్ పవన్ ఒకే బాత్రూమ్‌లో అయితే ఉంటారండి. లైట్‌లే ఆర్పేస్తారు. లైట్‌లు ఆర్పేసిన తర్వాత ఎందుకో వీళ్ళకి డౌట్ వస్తది. డౌట్ వచ్చిన తర్వాత మనకేంటి ఇమాన్యుయల్, అలాగే మనకి దమ్ము శ్రీజ, అలాగే మనకేంటంటే దివ్య నిఖిత గారు, అలాగే మనకేంటంటే రాము రాథోడ్ గారు మనకైతే బాత్రూమ్‌లోకి అయితే వెళ్తారనమాట. బాత్రూమ్‌లోకి వెళ్తుంటే రీతు చౌదరి కూడా ఉంటది. పక్కనే మనోడు ఇలాగ ఆనుకుని అయితే ఉంటాడనమాట. ఏంట్రా ఏం చేస్తున్నారంటే, అదేనన్నా ప్యాంటు మర్చిపోయానన్నా ఎక్కడో అని ఎతుక్కుంటాడు. ప్యాంట్ మర్చిపోవడం ఎట్రా? అర్ధరాత్రి ఎంత అవుతుంది టైం నాకు తెలీదు గానీ ఏట్రా అంటే, లేదు నా ప్యాంట్ మర్చిపోయానన్నా అది ఇది అంటాడనమాట. ఇమాన్యుయల్ వచ్చి కామెడీ చేస్తాడు. మనకేం పని లేదు కదా! రండి కూర్చుందాం. ఏం పని ఉంటది? అందరం కలిసే ఎళ్లి పడుకుందాం అని అయితే అంటాడనమాట. అక్కడ ఫన్ అయితే జనరేట్ అవుద్ది గానీ ఇద్దరి మధ్య కొద్దిగా మనోడు బాగా ములిగైతే తేలుతున్నాడనమాట. నెక్స్ట్ ఇంకా సరైన కంటెస్టెంట్స్ వస్తారు. వాళ్ళు ఆహ్, గురించి మాట్లాడుకున్నట్లు మామూలుగా మాట్లాడుకోరు. డిమాండ్ పవన్ కన్నా హ్యాండ్సమ్‌గా ఉండే అబ్బాయి వస్తాడు. కండలు తిరిగిన వీరుడొస్తాడు. చెప్తాను చూడండి ఎవరెవరు వస్తారో మీకు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. నిఖిల్ నిఖిలేనా? నిఖిల్, అఖిల్ మనకి ఆహ్, రమ్య, చిట్టి పికిల్స్ రమ్య గారు, అలాగే మనకేంటంటే ప్రభాస్ సీన్ చాలా ఇంటెలిజెంట్‌గా అయ్యండి. మరి వీళ్ళందరూ హేమ, హేమీలైతే వస్తారనమాట. మరి రీతు చౌదరి డిమాండ్ పవన్‌తోనే ఉంటుందా? లేదనుకుంటే మనకి నిఖిల్‌తో గాని, అఖిల్‌తో గాని మనకేంటంటే కొద్దిగా క్లోజ్‌నెస్‌గా ఎక్కువ కనబడితే మనకి డిమాండ్ పవన్ ఫేస్ అక్కడ చూడాలి. రియాక్షన్ ఎలాగుంటది ఏంటి అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి. తనూజ గారు అలాగే మనకేంటంటే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు పులిహోర కంటెంట్. ఈవిడ పట్టించుకోదు. ఈవిడ మనోడు మాత్రం అలాగే కలుపుతూనే ఉంటాడనమాట పులిహోర. మళ్ళీ పులిహోర కంటెంట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. వీళ్ళు మారరు. నిజంగా మరి చూడాలి. ఏమో మరి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందరూ కొద్దిగా లవ్ సీన్స్ అని ఎక్కువగా చూస్తుంటారు కదా! ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ డిస్కషన్ వచ్చేసరికి మనకేంటంటే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి దమ్ము శ్రీజ గారు మాట్లాడుకుంటారండి. ఎవరి గురించి అంటే దమ్ము శ్రీజ గారు మాత్రం బాధపడతారు. కొద్దిగా ఏంటంటే డిమాండ్ పవన్ విషయంలోని. డిమాండ్ పవన్ కూడా కామనరే కదా! నాకు సపోర్ట్ చేయట్లేదు. నాకది చాలా బాధగా ఉంది. ఇందాకలేంటంటే అంటే సాటర్‌డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. సాటర్‌డే ఎపిసోడ్‌లోని మనకేంటంటే తనూజ గారు అక్కడ నిలబడ్డారన్నమాట. తనూజ గారు నిలబడితే మనకి తు 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 అని ఎందుకు మాట్లాడతావు అని చెప్పేసైతే నాగార్జున గారికి హింట్ అయితే ఇస్తారన్నమాట. మన దమ్ము శ్రీజ గారికి, అలాగే మనకి డిమాండ్ పవన్‌కి. లేదు సార్ ఇంకోటేదో చెప్తున్నాను సార్ అని అయితే అంటాడన్నమాట. మనకేంటంటే రీతు చౌదరి గారు ఒక పాయింట్ అయితే మర్చిపోతే రీతు చౌదరికి పిలిచి చెప్తున్నారంట. "హే! శ్రీజ గురించి ఇది చెప్పు, శ్రీజ గురించి ఇది చెప్పు" అని చెప్పి చెప్తున్నాడు. చాలా బాధగా ఉందిరా! ఆడు మన చెయ్యి దాటిపోతున్నాడు. రీతు మాత్రం తన స్టాండర్డ్స్‌లో తనుంది. ఈడే మాత్రం తెగ రెచ్చిపోతున్నాడు. ఆ అమ్మాయికి పడి చచ్చిపోతున్నాడు. ఏటవుద్దో తెలియట్లేదు. ఆహ్, ఇది చాలా టూ బ్యాడ్ రా! అని చెప్పేసైతే పాపం బాధపడుతూ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్‌ని తన బాధంతా కూడా వ్యక్తపరుచుకుంటదండి. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీరు ఖచ్చితంగా కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే గైస్. గుడ్ నైట్. రేపు పొద్దున్న మార్నింగ్‌తో కలుసుకుందాం. 3 వీడియోలు దణాదణమని తిప్పుతాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటాయి. థాంక్ యూ.